హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? కాలేజ్కి అయితే వెళ్తున్నా. 1 మంత్ అయిపోయింది బుక్స్ తెచ్చి లైబ్రరీలో రిటర్న్ చేద్దామని వెళ్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎవరిని నమ్మకండి, ఎవరి మీద హోప్స్ పెట్టుకోకండి. అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక అమ్మాయికి చెప్పా లైబ్రరీకి బుక్స్ పట్టుకు వెళ్ళి రిటర్న్ చేసామని. తను నేను లైబ్రరీకి వెళ్ళను అని చెప్పింది. సరే అయితే ఓకే అని చెప్పి వేరే అమ్మాయికి చెప్తే తనేమో నేను లైబ్రరీ వాడితో గొడవ పెట్టుకున్నా అని చెప్పింది. సరే అని చెప్పా. ఇంకా సరే అని ఒక్కదాని అయితే కాలేజ్కి వచ్చా. అందుకే చెప్తున్నా, ఎవరి మీద హోప్స్ పెట్టుకోకండి. ఎందుకు, మనకు కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మనం కూడా వెళ్ళగలుగుతాం. మన మీద మనకి నమ్మకం ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్దాం. కానీ ఆ నమ్మకం, ఆ మోటివ్ లేకపోతే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఆగిపోతాం. సో బుక్స్ అయితే అలా రిటర్న్ చేసి అయితే వచ్చేసా. ఇంకో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకేం చేయాలని ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ అయితే తెచ్చుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాను. అవును, మర్చిపోయి అడగటం, మా కాలేజ్ ఎలాగుంది, బాగుందా? సో నేను అంతే చూపిలే, నేను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అయితే వీడియో తీసా. ఇదే మా హాస్టల్కి అయితే వచ్చేసా. అక్కడ రమ్య అయితే కూర్చుంది. ఏంటి అని అడుగా, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే నార్మల్ కోచింగ్ ఉందని చెప్పింది. సరే అని దయ్యాలు అయ్యో అని చెప్తుంది, వినండి ఏం చెప్తుందో. అదే ఇంకా బ్రహ్మంతే. మా అమ్మకి చెప్పాను, మా అమ్మ కాదు గాలంటుంది. మొన్న అలాగింది, నిన్న అలాగింది. బిర్యానీ తిన్నావా? పూలలో వచ్చారా? అంత తిన్నారా? మేము ముగ్గురే తిన్నాం. మొత్తం అప్పుడు ఎట్లా తిన్నాం, అప్పుడు ఏమైనా తిన్నా. నేను కొంచెం దాంట్లో ఎంత అంటే ఎంతే తిన్నాను, కడదంతా అల్లే తిన్నాను. అందరూ చికెన్ తింటారా? అందులో ఒక తిన్నా అంతే. మళ్ళీ అది కాకుండా దానికోసం ఇంకొకటి వచ్చింది, దానికి ఎట్టకపోతే బాగోదని చెప్పి అది వచ్చి తిన్నాను.